అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి బయాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ గురించి ఈ టాపిక్ చేయబోతున్నానండి. ఈ ప్రీవియస్ బిట్స్ కొన్ని మాత్రమే మీకు ఇప్పుడు అందిస్తున్నాను. మనకు టెట్ అండ్ టీఆర్టీకి వచ్చినటువంటి బిట్స్. కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల వాయునాళాల్లోని ఉండే కణజాలం ఏంటి అని అడిగారు. మన కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల్లో ఉండే వాయునాళాల్లోని ఉండే కణజాలము అరేఖిత కండర కణజాలం. అరేఖిత కండర కణజాలం ఉంటుంది. అలాగే మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చేటువంటి కణాంగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది అని అంటారు. అంటే అది మధ్య భాగం అని పెట్టారు. ఇవన్నీ కూడా ఇది వరకు ప్రీవియస్ బిట్సేనండి. జస్ట్ ఇది కొన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. కుటుంబ నియంత్రణ అమలుపరిచినటువంటి దేశం ఏది అని అడిగారు. అది మన ఇండియా, భారతదేశం. నెక్స్ట్, ప్రతీకార చర్యల్లో పాల్గొనేటువంటి భాగం ఏది అని అడిగారు. అది మెదడు. ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం మెదడు. నెక్స్ట్, శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి చర్యలను నియంత్రించే మెదడులోని కేంద్రకం ఏది? మెదడులోని కేంద్రకం ఏది అంటే మధ్యాముఖము. చాలా చాలా ఇంపార్టెంట్. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి చర్యలను నియంత్రించేటువంటి మెదడులోని కేంద్రకము మధ్యాముఖము. నెక్స్ట్, న్యూరాన్లు ఆక్సాన్ పై పొర వేనితో నిర్మితమై ఉంటుందంటే న్యూరాన్ ఆక్సాన్ పై పొర 2 కణాలతో నిర్మితమై ఉంటుంది. అది ష్వాన్ కణాలు. ష్వాన్ కణాలతో నిర్మితమై ఉంటుంది. ఇంకా కొవ్వు పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఏది? ఆక్సాన్ పై పొర వేటితో నిర్మితమై ఉంటుందంటే శ్వాన్ కణాలు కొవ్వు పదార్థంతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, గడ్డి చామంతి పూలలోని వెలికి తీయబడు ఆల్కలాయిడ్ ఏది అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి పైరిథ్రాయిడ్స్. నెక్స్ట్, విసర్జక అవయవాలైనటువంటి మాల్ఫీజియన్ నాళికలు కలిగి ఉండేటువంటి జీవులు ఏవి అని అడిగారు. ఆ జీవులు ఏంటంటే బొద్దింక, ఈగ. ఇవి ఏ వర్గానికి చెందుతాయి? ఆర్థోపోడా వర్గానికి చెందుతాయి. ఈ ఆర్థోపోడా వర్గానికి చెందినటువంటి విసర్జక అవయవాలు మాల్ఫీజియన్ నాళికలు. నెక్స్ట్, రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరగడానికి కారణం ఏంటి అని అడిగారు. రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరగటానికి కారణం ఏంటంటే సన్నని నాళంగల అపవాహి ధమనిక. నెక్స్ట్, ఎమల్సీకరణం అంటే ఏంటి అని అంటే కొవ్వు పదార్థాలు చిన్న చిన్న రేణువులుగా ఏర్పడటాన్ని ఎమల్సీకరణం అని అంటారు. నెక్స్ట్, పెరిస్టాలిక్ చలనము ప్రదర్శించేటువంటి అవయవాలు ఏవి అని అడిగారు. ఈ పెరిస్టాలిక్ చలనం ప్రదర్శించేటువంటి అవయవాలు ఆహారవాహిక, ఇంకా జీర్ణాశయము. ఈ ఆహారవాహిక కానీ జీర్ణాశయం కానీ పెరిస్టాలిక్ చలనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెరిస్టాలిక్ చలనము కారణమైనటువంటి నునుపు కండరాలు ఏవి అని అడిగారు. ఇవి వచ్చేసి స్తంభాకార కండరాలు, నెక్స్ట్ వలయాకార కండరాలు. స్తంభాకార కండరాలు, వలయాకార కండరాలు దేనికి సంబంధించి? పెరిస్టాలిక్ చలనానికి కారణమైనటువంటి కండరాలు. ఓకేనా అండి? ఇది కంటెంట్ ఇంతేనండి ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకొన్ని బిట్స్ను అప్లోడ్ చేస్తాను.
ధన్యవాదములు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.